మహాగణపతయే నమః. మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఆచార వ్యవహారాల వెనుక వైజ్ఞానికంగా మనం ఆచార వ్యవహారాల్లో విజ్ఞానం దాగి ఉంటుంది. మన పండుగలన్నీ కూడా సమాజ శ్రేయస్సును కోరి, అదేవిధంగా లోక హితాన్ని కోరి, ఆధ్యాత్మికత పెంపొందించుకునే విధంగా మన పండుగలన్నీ. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశిని మొదలుకొని ముక్కోటి ఏకాదశి వరకు శ్రీమన్నారాయణుడు, జగన్నాథుడు, పరంధాముడు, జగత్ రక్షకుడైనటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండడం, ప్రజలందరూ కూడా భగవద్భక్తితోటి చైతన్యంగా ఉండాలని అనేక పండుగలను మనకు పూర్వీకుల నుంచి వచ్చిన వరంగా ఏర్పాటైనాయి. ఈ పండుగలలో శ్రావణ మాసం వచ్చింది అంటే, శ్రావణ మాసంలో భక్తులు దేవాలయాలలో పూజలు చేస్తూ పండుగలు జరుపుకుంటూ కోలాహలంగా ఆధ్యాత్మిక భావనతో ముందుకు నడుస్తూ ఉంటారు. అందులో భాగంగానే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని నాగపంచమి అని చెబుతారు. ఈ నాగపంచమి రాగానే మహిళలు ముఖ్యంగా సంతానం కోరి, సంతాన వృద్ధి, సంతానంలో పిల్లల యొక్క శ్రేయస్సు కోరి, పిల్లలు బాగుండాలి అని మహిళామణులందరూ కూడా నాగుల పంచమి యొక్క పండుగ రోజు నాగదేవతకు పూజ ఆరాధనలు చేసేటువంటి సాంప్రదాయం మన ఆచారంలో ఉంది. నాగుల పంచమి పూజ చేయడం అంటే మొట్టమొదలే చెప్పుకున్నాం, ప్రకృతిని ఆరాధించి ప్రకృతిని సస్యశ్యామలం చేసుకొని ఆ ప్రకృతి వలన మనం కాపాడబడాలి అనే ఒక ఉద్దేశంతో, లక్ష్యంతో, దాగి ఉన్న లక్ష్యంతో మనం పండుగ జరుపుకుంటున్నాం. ఈ నాగుల పంచమి నాగదేవతకు పుట్టలో పాలు పోయడం వెనక అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. ఆవు పాలు తీసుకొచ్చి పుట్టల పైన పాలు పోసి పసుపు కుంకుమ చల్లడం వల్ల పాము పాలు తాగదు అని ఈ భక్తులకు తెలియదా? ఒకవేళ తెలిసినా ఆ పాలు పోయటం ఏంటి? మరి వెనుక నుండి వచ్చినటువంటి ఆచారంలో మరి ఇది ఎంతవరకు సరి అయింది అనే కోణం నుంచి మనం ఆలోచిస్తే, శ్రావణ మాసం వచ్చేసరికి మొత్తం భూభాగం అంతా కూడా జలమయం అవుతుంది. జలంలో ఉండేటువంటి బిలాలన్నీ, అంటే భూమిలో ఉండే భూమి రంధ్రాలన్నీ దాగి ఉన్న భూమి, ఆ బిలాలలో దాగి ఉన్నటువంటి పాములకు నీరు నిండడం వల్ల ఆ పాములు బయటకు రావడం, ఆ బయటకు వచ్చినటువంటి పాములు పంట పొలాలను రక్షించడానికి ఎలుకలను సంహరించడం, ఆ ఎలుకలు పంట పొలాలను పాడు చేయకుండా ఈ పాములు కాపాడడం, ధాన్య వృద్ధికి దోహదపడడం, లోక హితాన్ని కోరే, లోకానికి ధాన్యం దొరకాలి అనే ఆలోచనతోటి భగవంతుడు ఎలుకను ధాన్యం తినడానికి పంపిస్తే, ఎలుకను సంహరించడానికి మానవుని యొక్క శ్రేయస్సు, మానవుని యొక్క ఆరోగ్య సంపద అంతా కూడా ఈ ఆహార ధాన్యాలలోనే ఉంటాయని, ఆ ఆహార ధాన్యాలను కాపాడడానికి ఎలుకల బారి నుంచి ధాన్యం కాపాడబడాలని భగవంతుడు పాములను, ఎలుకలను సంహరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాములు అన్నీ కూడా భూమిలో దాగి ఉంటాయి. ఆ భూమిలో దాగి ఉన్న ఆ పాములు ఈ జలం అంతా భూమయం అయినప్పుడు పైకి రావడం జరుగుతుంది. మరి ఈ పాములను పూజ చేయమని అంటే, పాముల పూజ చేస్తే ప్రకృతి కాపాడబడుతుంది. పాములు ఏ పుట్టలోనైతే ఉంటాయో
ఆ పుట్టకు ఈ భక్తులందరూ పూజ చేస్తూ ఉంటారు. మరి ఆ పుట్ట చీమలు పెట్టినటువంటి పుట్టలకు పాములకు నిలవైతే ఉంటాయి. మరి ఆ చీమలన్నీ కూడా వృద్ధి చెందాలి అంటే ఉష్ణం నుంచి వచ్చినటువంటి పాములకు ఈ పాలు పోయేసి పుట్ట తడవడం వలన తేమ కలిగి చల్లదనం కలుగుతుంది అని ఒక పక్క ఉంటే, చీమలన్నీ కూడా పుట్టను వృద్ధి చేయడానికి ఈ తేమ ఆ చీమలకు పుష్టినిస్తుంది అని మన ఆచారంలో ఉన్నటువంటి దాగి ఉన్న సర్వభూత దయ మనకు అగుపిస్తుంది. మరి ఈ పుట్ట, ఈ చీమలు పెట్టినటువంటి పుట్ట, అవి విడిచినటువంటి బ్యాక్టీరియాస్, పాములు వదిలినటువంటి లాలాజలమే కావచ్చు, ఆ పుట్టమన్నును మనం పూర్వీకులు ఏ విధంగా ఇండ్లకు, పూజలకు, ఆరాధనలకు, దేవాలయ ఉత్సవాలకు వాడుకున్నారో మనం ఒకసారి లోతుగా ఆలోచిస్తే మనకు అవగతం అవుతుంది. ఈ పుట్టమన్ను, ఈ రాతి నేలలు రాకముందు పుట్టమన్నుతో అలకడం వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఆచారంగా ఉండేది. మరి ఆ పుట్టమన్ను బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవునికి హితాన్ని చేసే విధంగా ఉండే ఆ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా పుట్టమన్నులో ఉంటుంది కనుక ఆ పుట్టమన్నుతోటి ఇల్లు అలకడం, ఆ అలికినటువంటి దానిపై ముగ్గులు పెట్టడం, జాజు రంగు పట్టీలు వేయడం మొదలైనవి మన పూర్వీకుల ఆచారాలలో మనకు అగుపించినటువంటి విషయం, వాస్తవం. మరి పాము పాలు తాగదు అని చెప్పి మనం ఆ పుట్టలో పాలు పోసినట్టయితే ఈ ఆచారం ఎందుకు పెట్టారయ్యా అంటే, పాము రాతి విగ్రహాలు పుట్టల పక్కకు పెట్టడం, లేదా పంచలోహ విగ్రహాలను సర్పాకారంలో పెట్టడం, వాటిపైన పాలు పోసి నీళ్లు పోసి పసుపు కుంకుమ పుష్పాలతో పూజించడం జరిగేది. పాముకు పాలు తాగదు అని మన శాస్త్రం చెప్తున్నది. పయప్పానం భుజంగానాం కేవలం విషవర్ధనం అంటే పాములు పాలు తాగవు, పాముకు పాలు పోస్తే పాముకే విషం కలుగుతుంది, అంటే చనిపోతుంది. మన శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ విషయాలని. అయినా ఎందుకు పోస్తున్నాము అంటే పుట్ట తేమగా ఉండాలి, ఉష్ణం నుండి బయటకు వచ్చినటువంటి ఆ పాములు, భూమి నుంచి పాములు వచ్చినటువంటివన్నీ కూడా తేమ కలిగినటువంటి పుట్టలో ఉండడం వలన సమశీతోష్ణ స్థితి కలిగి ఉంటాయి, రక్షింపబడతాయి. పాములు మన ధాన్యాన్ని రక్షిస్తున్నాయి కనుక పాములను మనం ఈ విధంగా పరోక్ష పూజ చేసి రక్షించమని, రక్షింపబడాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. లోపల పాములు పాలు తాగవు అని కూడా మన శాస్త్రం చెప్పింది. మనకు హాని కలిగిస్తుంది అని భయపడుతూనే ఆ పాముల యొక్క విషం ఆధునిక రోగాలకు, క్యాన్సర్ వంటి చికిత్సకు, హై బీపీ లాంటి రుగ్మతలకు,
హృదయ రోగులకు ఉపయోగిస్తున్నటువంటి విషయం మనకు తెలియదా? ఆధునిక వైద్యులు ప్రాచీన పాములో ఉండేటువంటి విషాన్ని రోగుల యొక్క చికిత్సకు వాడుతున్నారు అనే విషయం సుస్పష్టం. మరి పయప్పానం భుజంగానం కేవలం విషవర్ధనం అనే సమ ప్రాణి తత్వం కలిగినటువంటి విష్ణు శర్మ రచించిన పంచతంత్రంలో ఉన్నటువంటి వాక్యం పయప్పానం భుజంగానాం కేవలం విషవర్ధనం. అదేవిధంగా వరాహ పురాణంలో కూడా స్నాపయేస్తు నాగానాం ప్రతిమాం క్షీరవారిణ అని ఒక వాక్యం కనిపిస్తుంది. అంటే విగ్రహాలకు నువ్వు పాలతో అభిషేకం చేయండి అని మాత్రమే ఉన్నది. ఈ పుట్టలో ఉన్న జీవులకు అది ఆహారమై అవి వృద్ధి చెంది పాములకు ఇంకా నిలవయ్యేటట్టు కొలువై ఉండేటట్టు పుట్టను ఏర్పాటు చేస్తుంటుంది. అథర్వణ వేదంలో 6వ 7వ ఖండాలలో 10 సూక్తాలలో విష నివారణకు చికిత్సా విధానం అంతా కూడా అథర్వణ వేదంలో ఉంది. కృష్ణ యజుర్వేదంలో సర్పాలను పూజించమని నమోస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమః అని సర్ప సూక్త మంత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. మహాభారతంలో అనంతం వాసుకిం శ్లేషం పద్మనాభంచ కంబలకం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా అని 9 మహాసర్పాల యొక్క పేర్లను స్మరించమని సర్ప భయం నుంచి తొలగుతుంది అని చెప్పబడ్డది. వరాహ పురాణంలో నమస్తుభ్యం జగన్నాథ నాగాధిప నమోస్తుతే రక్షమాం సర్వతో నాథ ప్రసన్నో భవ సర్వదా అని వరాహ పురాణంలో సర్పస్తుతి ఉంది, సర్ప ప్రాముఖ్యత ఉంది. సర్ప రక్షణ మంత్రం కూడా సర్ప భద్రంతే గచ్చ సర్పో మహాయశా జనమే జయ యాగాంతే ఆస్తికం కవచం స్మరా అని ఈ మంత్రాన్ని చదివి సర్ప భయం నుంచి దూరం కాపాడుతామని మనకు శాస్త్రం పురాణం చెప్పబడుతున్నది. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైనటువంటి కద్రువ వినతల సంతానంలో వినత సంతానంలో అనుమురుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు. అనూరుడు సూర్యునికి రథసారథిగా వెళ్తే వైనతేయుడు శ్రీమన్నారాయణునికి వాహనంగా వెళ్ళడం జరిగింది. మరి కాద్రవేయులు అంటే కద్రువ మాత యొక్క కుమారులు 100 మంది నాగులు, అందులో ప్రముఖమైన నాగులన్నీ కూడా ఉన్నాయి. ఆదిశేష భూభారం చేస్తే ఆదిశేషుడు భూభారాన్ని చేస్తే ఎలా చేస్తున్నది అంటే ఆ నాగ ఫణిపైన గురుత్వాకర్షణ వలన భూమిని మోయగలుగుతున్నది అని మనకు శాస్త్రం చెబుతున్నది. ఈ నాగపంచమి రోజు
మనం జాగ్రత్తగా ఉండడానికి భూమి తవ్వడం, కత్తులు సూదులు వాడడం, ఆయుధాలు పనిముట్లు వాడడం చేయకూడదు అని శాస్త్రం చెబుతున్నది. మానవుని యొక్క వెన్నుపూసల్లో 33 రకాల సంబంధం ఉంటే సర్పం నడవడానికి 150 నుంచి 400 వెన్నుపూసల సహకారం నడవడానికి ఉపయోగం పడుతుంది అని చెప్పబడ్డది. మరి ఈ మానవ వెన్నుపూస శస్త్రచికిత్స, పాము పూసను అధ్యయనం చేసి ఆధునికులు శాస్త్ర ఆధారం ఏం చేసుకుంటున్నారంటే 150 నుండి 400 వివిధ వెన్నుపూసల సహకారంతో సర్ప సిచ్యువేషన్ ఎలా ఉందో అలా మానవునికి వెన్నుపూసకు సంబంధించినటువంటి రుగ్మతలను దూరం చేయడానికి ఆధునిక వైద్యులు సర్పాన్ని ఆధారంగా ఇంకా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు అని తెలుస్తున్నది. కుండలిని శక్తిని యోగ శక్తిగా ఏకాగ్రతగా మార్చడానికి శ్రీమన్నారాయణుడు అనంతుణ్ణి శేషశయ్యగా ఏర్పాటు చేసుకుంటే కఠినాతి కఠినమైనటువంటి విషంగల సర్పాన్ని శివుడు తన మెడలో ధరించడం, విషంగలిగినటువంటి అనేక సర్పాలను భుజంగభూషణుడై శివుడు ఆభరణాలుగా ధరించడం మనకు శివపురాణంలో అగుపిస్తున్నాయి. ఈ విధంగా అనేక రకాల నాగదేవత ప్రాశస్త్యం మానవలోకానికి మేలు చేసే విధంగా ఉంది. మరి ఆ నాగ దేవత అనుగ్రహం కలగడానికి నాగమంత్రాలు, నాగరక్ష కవచాలు, విశేష నవనాగ దేవతా స్తుతులు చేయడం వలన లోకహితం జరుగుతుంది. ఈ నాగపంచమి రోజు నాగదేవత పుట్టలో ఉన్న పాము ఉన్న పుట్టలకు పూజించినట్టయితే ఆ పాము ఎప్పుడో ఒకసారి ఆనందవాయువులు విడవడం, నిస్సంతానులైనటువంటి స్త్రీలు ఆ ఆనందవాయువులను నాభిమండలం ఆకర్షించడం, సంతానోత్పత్తికి కావలసినటువంటి విరోధ ప్రతికూలత అంతా దూరం చేసి సంతానం జరుగుతుంది అని మన పూర్వీకులు తడిబట్టలతో పుట్ట చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ నాగదేవత ఆనందవాయువులు విడుస్తుందో ఆ ఆనందవాయువులన్నీ కూడా నాభిమండలానికి ఆకర్షించి నిస్సంతానులైనటువంటి వారికి సంతానం కలుగుతుంది అని మన శాస్త్రం చెబుతున్నది. అదేవిధంగా పాము చనిపోయేటప్పుడు విషవాయువులు విడుస్తుంది. అక్కడ టీనేజ్
యుక్త వయస్సు వచ్చినటువంటి వస్తున్నటువంటి వారు అక్కడ ఉండడం వలన విషవాయువులన్నీ కూడా ఆ యువకులకు నాభిమండలాన్ని పట్టుకొని సంతానోత్పత్తికి కావలసినటువంటి అనుకూలతను నశింపజేసి విషవాయువుల యొక్క నియంత్రణలోకి సంతాన ఉత్పాదకతనంతా తీసుకువస్తుంది. అటువంటి వారు పుట్ట చుట్టూ నాగదేవత లోపల ఉన్నటువంటి పుట్ట చుట్టూ 11 రోజులు, 21 రోజు, 41 రోజు ప్రదక్షిణ చేయడం వల్ల ఏదో ఒక రోజు ఆనందవాయువు విడవడం వలన తడిబట్టలతో ప్రదక్షిణ చేసేటువంటి ఈ సంతానం లేనటువంటి ఈ యువకులకు విషమండలం నుంచి నాభి మండలాన్ని దూరం చేసి మంచి ఆనందవాయువులను ప్రసరింపజేసి సంతానం కలగజేస్తుంది అని మన శాస్త్రం చెప్పడం వల్లనే సంతానం కోరే దంపతులు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. పూర్వీకులు చెప్పింది, శాస్త్రం చెప్పింది ఎప్పుడు కూడా అబద్ధం పుక్కిటి పురాణంగా ఉండదు. ఇలా అనేక మంది నిస్సంతానులు సంతానవంతులైనటువంటి చరిత్ర మనకు అగుపిస్తుంది. నాగపంచమి రోజు అందరూ కూడా నాగదేవత అనుగ్రహాన్ని పొందాలని, అదేవిధంగా మన ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా ఆచరించి ఆ పండుగలో ఉన్నటువంటి రహస్యాన్ని గ్రహించి ఆధునికులమైన మనం మూఢాచారంతో కాకుండా పండుగను సశాస్త్రీయమైన సాంప్రదాయబద్ధంగా జరుపుకుందామని K6 ప్రేక్షకులందరికీ భక్తులందరికీ సవినయంగా కోరుకుంటున్నాను.